రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించినప్పుడే నాణ్యమైన పంటతో పాటు అధిక దిగుబడి సాధించడానికి వీలవుతుందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మహానంది మండలంలో గురువారం పర్యటించారు. మండల పరిధిలోని బుక్కాపురం గ్రామంలో మహానంది అరటి ఉత్పత్తుల సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. అరటి పంట సాగు గురించి స్థానిక రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని కోరారు. సేంద్రియ వ్యవసాయంతో సాగు చేసిన పంటకు అధిక ధర చెల్లించి వినియోగదారులు తీసుకోవడం జరుగుతుందన్నారు. మార్కెట్లో అరటి రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలను రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఇక్కడ ఉండే సాయిల్ వల్ల కానీ ఇక్కడ ఉండే వాటర్ వల్ల కానీ పండే పంటలు కూడా అంత విశిష్టత ఉంది అని ఇప్పుడు మన ముందు ఉన్న బాధ్యత దీన్ని ఏ విధంగా మరింతగా స్ట్రెంథెన్ చేసి ప్రమోట్ చేయాలి, మార్కెటింగ్ ఫెసిలిటీ ఏ విధంగా కల్పించాలి, రైతులు ఎవరు కూడా నష్టపోకుండా వాళ్ళకి ఏ విధంగా ఆదాయ మార్గాలు సమకూర్చాలి, ఇవన్నీ కూడా మన ముందున్న టాస్క్. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మీద సాయిల్ శాంపుల్ టెస్టింగ్ అనేది చేస్తున్నాం. సో సాయిల్ పరంగా ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి అనేది చూస్తాం. ఇప్పుడు వారు మాట్లాడుతూ చెప్పారు సేంద్రియ వ్యవసాయానికి వెళ్తే బాగుంటుంది ఇంకా, కానీ సేంద్రియ వ్యవసాయం శ్రమతో కూడుకున్నది. అది పర్సనల్గా ఆ రైతుకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, నేను చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే నార్మల్గా పండించిన పంటకి సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటకి రేటు చూస్తే చాలా వ్యత్యాసం ఉంటాయి మీరు గమనిస్తే. ఇప్పుడు కూడా ఎవరైనా ప్రజలు ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే ఇమీడియట్గా అట్రాక్ట్ అయ్యి అది కొంటూ ఉన్నారు. సో సేంద్రియ వ్యవసాయం వైపు మిమ్మల్ని ఈ పంటలకి సేంద్రియ వ్యవసాయం వైపు ఏ విధంగా మిమ్మల్ని టర్న్ చేయాలి అన్నది కూడా ఒకటి చూడాలి. అనంతరం అంతర పంట వ్యవసాయం బొప్పాయి అరటి సాగు చేస్తున్న పొలాన్ని పరిశీలించారు. అదేవిధంగా పసుపు పంట సాగు చేస్తున్న పొలాన్ని పరిశీలించారు. 18 acres లో కూడా బనానానే వేశారు. ఎకరాకి ఎంత అవుతుంది మీకు? 30 దగ్గర దగ్గర 50 ఎకరాలు మొత్తం బనానానే. మహానంది సమీపంలోని చెంచులక్ష్మి కాలనీ గ్రామంలో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెంచులకు ఇచ్చిన 36 ఎకరాలలో ఉద్యాన పంటలు సరిగ్గా సాగు లేకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెంచులకు వ్యవసాయంపై అవగాహన కల్పించాలని కోరారు. ఇంకా టాయిలెట్స్ ఏం లేవు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.